ఇప్పుడు మీది ఉమ్మడి నల్గొండ జిల్లానే కదా, నల్గొండ జిల్లా మొత్తం అక్కడ కొన్ని ఫ్యామిలీస్ దే కదా పాలిటిక్స్ అంతా, రెడ్డిలే వాళ్ళదే కదా రెడ్డిలే. ఇప్పుడు నల్గొండ భువనగిరి 2 ఎంపీ టికెట్లు కూడా మాకే కావాలి, మా ఫ్యామిలీలో వాళ్ళకే కావాలని కూర్చున్నారు. ఏం మారుతుంది ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం? ఇది మార్చాల్సిన బాధ్యత మీలాంటి వారి మీద, నాలాంటి వారి మీద, విద్యావంతుల మీద, కళాకారుల మీద, రచయితల మీద, సామాజిక స్పృహ ఉన్న ప్రతి వారి మీద తెలంగాణలో ఉంది. ఒక నల్లగొండ కాదండి, నల్లగొండ చూసినా, మహబూబ్ నగర్ చూసినా, రంగారెడ్డి చూసినా మొత్తం కూడా రెడ్డి ప్రాబల్య జిల్లాలే ఇవి. ఉంటే రెడ్లు ఉండాలి, లేదంటే రావులు ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే రెడ్లు ఉండాలి, లేకపోతేనేమో నాయుళ్ళు ఉండాలి. నాయుళ్ళు రెడ్లది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రావుల రాజకీయమా, కమ్మ రెడ్డి, ఓకే అన్ని ఈక్వేషన్లు ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నడిచినాయి. కానీ తెలంగాణలో వచ్చి ఇప్పుడు ఉంటే ఎలమవల్ల రాజ్యమా లేకపోతే రెడ్ల రాజ్యమా అన్నట్లు సాగుతుంది. ఇది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్లు ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో, ప్రతి యువకులు, రైతులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ గతంలో ఏంటంటే రఘు గారు, ఒక ఊరికి ఒకటి టీవీ ఉంటుండే. ఈరోజు 10 మందికి 9 మంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు లేరు. నెక్స్ట్ చదువుకున్న విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సంవత్సరం గడిచే కొద్దీ విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ విద్యావంతులు కూడా టీచర్లు కావచ్చు, ఏ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరు, ఏ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రైతాంగం కూడా ఈ రోజు అంతా కూడా ఆలోచన చేస్తూ ఉండరు. ఈ పిల్లగాళ్ళే వాళ్ళను చైతన్యం చేస్తూ ఉండరు. తప్పకుండా తెలంగాణలో ఇంకో పెద్ద ఉద్యమం రాబోతున్నది. మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీని విస్మరించి కాంగ్రెస్ పార్టీని అధికారం దించేసి మళ్ళీ కేసీఆర్ వైపు ప్రజలు వస్తారేమని మీరు అనుకుంటున్నారు. అది జరగదు. కాంగ్రెస్ పార్టీని దించాల్సి వస్తే ఇంకొక సామాజిక ఉద్యమం నిర్మాణం తెలంగాణలో జరుగుతుంది. ఆ సామాజిక ఉద్యమ నిర్మాణం విజయవంతమై సామాజిక తెలంగాణ సిద్ధించబడుతుంది. ఇప్పుడు సామాజిక తెలంగాణ సిద్ధించబడిందా? లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో రావులే ఉన్నారు, ఈయన గవర్నమెంట్ లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, చుట్టాలే ఉన్నారు. వీళ్ళు వదిలేండి, చుట్టూ అధికారులను కూడా వాళ్ళనే నియమించుకుంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంతమంది రెడ్లు ఉన్నారో వీళ్ళ గవర్నమెంట్ లో కూడా గవే రెడ్లు కనబడుతున్నారు, అవే రావులు కనబడతా ఉంటారు. దుద్దిల శ్రీధర్ బాబు బ్రాహ్మణు, వాళ్ళ ఈ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి మాట అంటున్నా నేను. బ్రాహ్మిన్స్ పాపులేషన్ ఎంత ఈడ, ఆయనకు మంత్రి పదవిని ఇచ్చిర్రు. ముస్లింలకు మంత్రి పదవిని ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి అది దెబ్బ అవుతుంది. ముస్లింలు 10% ఉంటారు వాళ్ళు, ఎందుకు వాళ్ళకు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఎస్సీలు 18-19% మంది ఉన్నారు. ఎస్సీలల్లా 3-4 మంత్రులు ఉండాలి వాళ్ళు, బీసీలల్లా 6 మంత్రులు ఉండాలి. నేనేం చెప్తున్నా అంటే వీళ్లకు, మీరు గత ప్రభుత్వంలో కేసీఆర్కు జోకినట్లు, కేసీఆర్కు వంగి దండాలు పెట్టినట్టు, అయ్యా నమస్తే దొరా బాంచాన్ని కాల్మొక్తా అని బతికినట్లు గతంలో ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర బతికిరు, గత మంత్రులు బతికిరు కేసీఆర్ దగ్గర దొరా కాల్మొక్తా బాంచన్ అని. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చెప్పిన కదా, రాజు చూసినట్టు చూసిరి, నన్ను కేసీఆర్ని చూసిర్రు. మీరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, మైనార్టీ ఎమ్మెల్యేలు, ఈవెన్ ఈ 4 వర్గాల మంత్రులు మీ ప్రజల హక్కుల కొరకు, మీ ప్రజల ప్రయోజనాల కొరకు మీరు కొట్లాడకపోతే, నేను చెప్తున్నా కదా, రాబోయే రోజుల్లో సామాజిక ఉద్యమం తెలంగాణలో మొదలవుతుంది. ఆ ఉద్యమంలో మిమ్మలను ఓడగొడతారు, మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు. రఘు లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా రాబోయే రోజుల్లో తెలంగాణలో జరుగుతుంది. దగ్గర పెట్టుకొని ఇచ్చిన అధికారాన్ని ప్రజల కొరకు వాడండి. మీరు ఇంత మీ జిల్లాలో ఈక్వేషన్ మారుతుందా? మా జిల్లాలో ఈక్వేషన్స్ మారవండి, ఇప్పుడు మారవు, చాలా కష్టం. పాతుకుపోయి అది ఏమంటారు, వేలు నుండి పోయినారు వాళ్ళు మొత్తం రెడ్లు. ఇప్పుడు అలా ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా వీళ్ళదే పెత్తనం. ఎస్సీ నియోజకవర్గంలో కూడా వీళ్ళు మాట్లాడమంటే మాట్లాడాలి. సామెలు సామెలు అంటే కూర్చోవాలి. ఇప్పుడు మందుల సామెలు గారు చూస్తున్నాం. మందుల సామెలు గారు నాకు తెలిసిన ఆయనే. నేను మందుల సామెలు గారు ఉద్యమంలో చాలా రోజులు తిరిగిన మేము. నేను ఆయనను పట్టుకొని ఏ మాట కామాట, ఇప్పుడు వాళ్ళు ఏ మాట కావాలి, టికెట్లు ఇస్తేనే వాళ్ళు పోటీ చేయాలి. మందుల సామెలు గారు వేముల వీరేశం అంతా సూటిగా స్పష్టంగా ఇదిగా ఉంటాడు కదా, ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి 3 నెలలు టైం పట్టింది. అంటే వాళ్ళు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఈమె వీరేశం గారిని జాయిన్ చేసి అవసరం లేదు రాబాయి, మా పార్టీ అంతా ఓవర్లోడ్ అయిపోయింది. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు వీరేశం గారు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు అంటే పార్టీలు కాంగ్రెస్ బీసీలకు అయితే అసలు లేనే, వాళ్ళకి రిజర్వ్డ్ కాబట్టి ఇంకా అట్లా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అట్లా ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద గతం నుండి ఒక అమితమైన ప్రేమ ఉందండి, అమితమైన ప్రేమ ఉంది. ఇది వదులుకోవాలి.
మనకి ఏ పార్టీ శాశ్వతం కాదు, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. మన బతుకులు, మన జీవన విధానాలు మారుతున్నాయా, మారట్లేవా? ఏ ప్రభుత్వం మన బతుకుల మీద, మన జీవన విధానాల మీద శ్రద్ధ పెట్టి అధిక నిధులు కేటాయించి మన జీవన విధానం మార్పుకు సహకరిస్తుందో ఆ ప్రభుత్వానికి మనం ఓట్లేయాలి తప్పిస్తే గుడ్డిగా ఇప్పుడు మా ఎస్టీలు ఉన్నారు. నిన్న ఎన్నికల్లో 53% లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. లంబాడీలకు ఇంతవరకు మంత్రివర్గంలో పదవులు ఇవ్వలే. ఒక్కరు లేరా ఇప్పుడు? లంబాడీలో లేరు. సీతక్క గారు ట్రైబ్స్ నుండి ఉన్నారు, ఆమె ట్రైబ్స్ నుండి ఉన్నారు. కానీ మేమెంత మందో మాకంత వాటా కావాలి కదా. 12% ఉన్నాం మేము. మరి మాకు 2 మంత్రులను కేటాయించాలి. ఇప్పుడు ఉన్నారా? లేదు. కాబట్టి అక్కడ ఎన్నుకోబడ్డ నాయకులు వంగి వంగి దండాలు పెట్టకండి, బానిసగిరి చెంచాగిరి చేయకండి. మీ హక్కుల కొరకు, మీ ప్రజల కొరకు కొట్లాడండి. విద్య కొరకు కొట్లాడండి, వైద్యం కొరకు కొట్లాడండి. మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి ఏవైతే దోహదం అవుతాయో వాటన్నిటి కొరకు మీరు మాట్లాడండి. అక్కడ మీరు కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేలు పడి ఉన్నట్టు అందుకనే కదా అయ్యారు అందరు. శంకర్ నాయకులు లాంటి ఎక్కడ పోయారు, సత్యవతి రాథోడ్ లాంటి ఎక్కడ పోయారు? వంగి వంగి దండాలు పెట్టింది మా సత్యవతి రాథోడ్. ఆమె చెప్పులు వేసుకోకుండా కేసీఆర్ మళ్ళీ మంత్రి నా మీద కేసు పెట్టిందండి. మీకు తెలియదు? కేసు పెట్టిందా? సత్యవతి రాథోడ్ గారు నా మీద కేసు పెట్టింది. ఒక వీడియో చేసిన ఆమె మీద నేను ఈ ట్రైబల్ మీ భాషలో చేసినట్టున్నారుగా. నేను నా భాషలో ఒక వీడియో పెట్టినా. నేను ఆ వీడియో పెట్టినందుకే వీళ్ళకి జీవో ఇచ్చిన ఆ రోజు నైట్. సార్ సత్యవతి రాథోడ్ గారు, మిగతా ఎమ్మెల్యే, గిరిజన ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్ మీకు దండం పెడతామండి. ఆ వీడియో మొత్తం కూడా ఎక్కడ వరకు లంబాడోలు ఉన్నారో ఆ వీడియోని చూడండి. లంబాడోలు లేడు సార్, మమ్మల్ని ఊర్లలో కూడా రానియరు, తండలలో కూడా రానియరు, అట్లా చేసింది సార్ ఆ వీడియో. మీరు తక్షణం జీవో ఇస్తారా ఇయరా అని అర్ధరాత్రి వరకు. జీవో ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? జీవో ఎప్పుడు వచ్చింది? అర్ధరాత్రి వచ్చింది. అర్ధరాత్రి 1:30-2 గంటలకు ఆ ప్రాంతంలో. అప్పటి వరకు కేసీఆర్ ఇంటి నుంచి వాళ్ళు లేవలే. మీరు జీవో ఇస్తేనే మేము పోతాం. ఎందుకమ్మా? అరే ఆ వీడియో తిరుగుతున్నా సార్, మొత్తం ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని నవ్వుతున్నారు, తండలకు కూడా రానిస్తలేరు. తక్షణమే మీరు జీవో ఇస్తేనే మేము ఇక్కడి నుంచి పోతామంటే ఆ రాత్రి జీవో వచ్చింది. నా వీడియో ఇంత గొప్ప పని చేసింది. నేను లంబాడి భాషలో మాట్లాడి వదిలినటువంటి వీడియో, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా వదిలినటువంటి ఆ వీడియో జీవో తీసుకొచ్చేటందుకు దోహదపడ్డది. చాలా సంతోషిస్తున్నాను. ఆమె కేసు పెట్టిన మీద కానీ కేసు తిరుగుతా ఉన్నా, కేసు పెట్టినా పర్లేదు కానీ మనకు మా గిరిజన జాతికి ఆ జీవో రావడానికి దోహదపడ్డందుకు సంతోషిస్తా ఉన్నాను నేను. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వీక్లీ వీడియోలు చేద్దాం. మీరు కూడా ఈ సోషల్ వీటి మీద మాట్లాడండి. వీలైతే మీరు మంచి ఒక నిర్ణయం తీసుకోండి. లారీ డ్రైవర్గా కాకుండా మీకు ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత అవగాహన ఉంది, రాజకీయ ఆలోచన ఉన్నది కాబట్టి సో ఏదో ఒక స్టెప్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో తనకి గైడ్ చేయండి. ఏదైనా అవకాశం ఉంటే మీరు మీ అంటే పార్టీలు మీన్స్ తనకు ఒక ఐడియాలజీ ఉన్నది, ఆ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న పార్టీల వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేసినా సో చాలా గొప్పగానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. లేదు ఒక ఎన్జిఓ ఆర్ ఏదైనా సోషల్ యాక్టివిటీల్లో కూడా తనని భాగస్వామ్యం చేయొచ్చు. సో చాలా అద్భుతంగా అనలైజ్ చేయగలుగుతున్న ప్రతి విషయాన్ని కూడా. సో ఖచ్చితంగా మనం కంటిన్యూ చేద్దాం వీడియోస్. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ వెరీ మచ్.